హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్లోని లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో గైస్, ఈ చాప్టర్లో మనం అసలు లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం, లిస్ట్ని ఎలా యాక్సెస్ చేస్తాం, యాక్సెస్ అంటే లిస్ట్ ఇండెక్సింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఏంటి, అలాగే లిస్ట్ని ఎలా మోడిఫై చేస్తాం, ఇన్ ద సెన్స్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఎలా చేంజ్ చేస్తాం, అలాగే లిస్ట్లో ఉన్న మెథడ్స్ ఏంటి, లిస్ట్ని ఎలా జాయిన్ చేస్తాం, అలాగే లిస్ట్ ఇటరేషన్స్ అంటే ఏంటి, ఇలా ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ఈ చాప్టర్ అయ్యేసరికి మీకు పైథాన్ లిస్ట్ అంటే కంప్లీట్గా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇన్ ద సెన్స్ మీరు పైథాన్ లిస్ట్ ఎక్స్పర్టైజ్ కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో లిస్ట్ అంటే ఏంటి? ఏ లిస్ట్ ఇన్ పైథాన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఆర్ ఆర్డర్డ్, చేంజబుల్ అండ్ అలౌడ్ డూప్లికేట్ ఎలిమెంట్స్. లిస్ట్ అంటే సింపుల్గా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్లో ఉంటాయి. అలాగే ఆ ఎలిమెంట్స్ని మనం చేంజ్ చేయొచ్చు, డూప్లికేట్ ఎలిమెంట్స్ని కూడా ఎంటర్ చేయొచ్చు. సో అలాగే లిస్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ వర్సటైల్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ అండ్ ఆర్ యూజ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. సో లిస్ట్ అనేవి చాలా వర్సటైల్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. వర్సటైల్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఈ లిస్ట్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటిలో ఉన్న మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేయవచ్చు అనమాట. ఇఫ్ సపోజ్ మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసాం అనుకోండి, ఎలా డిక్లేర్ చేస్తాం? వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు దాని వాల్యూ. అదే మనం ఇక్కడ లిస్ట్ని క్రియేట్ చేస్తే మల్టిపుల్ వాల్యూస్ని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో ఫ్రూట్స్ అనేది ఒక వేరియబుల్, దానికి మనం మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేసాం అనమాట. ఎలా అసైన్ చేసాం? ఒక లిస్ట్ రూపంలో అసైన్ చేసాం. ఓకేనా? ఇక్కడ ప్రింట్ ఫ్రూట్స్ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? ఏవైతే ఇక్కడ వాల్యూస్ ఇచ్చామో యాపిల్, ఆరెంజ్, చెర్రీ, యాపిల్ అనేవి ఇక్కడ అవుట్పుట్లో మనకి ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసింది ఒకే వేరియబుల్, కానీ ఇక్కడ మల్టిపుల్ ఐటమ్స్ని మనం యాక్సెస్ చేసాం. ఓకేనా? లిస్ట్ అంటే ఇదన్నమాట. ఇక్కడ చూడండి యాపిల్, ఆరెంజ్, చెర్రీ, యాపిల్. సో ఇవి ఆర్డర్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ యాపిల్ అనే ఎలిమెంట్ మనకి 2 times వచ్చింది, అంటే యాపిల్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం అసలు లిస్ట్ని ఎలా క్రియేట్ చేసుకుంటామో చూద్దాం. యూ కెన్ క్రియేట్ లిస్ట్ ఇన్ పైథాన్ బై ప్లేసింగ్ కామా సెపరేటెడ్ వాల్యూస్ బిట్వీన్ స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్ కెన్ కంటైన్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇంక్లూడింగ్ అదర్ లిస్ట్. సో లిస్ట్ని సింపుల్గా మనం ఎలా క్రియేట్ చేస్తామంటే, మనం కొన్ని వాల్యూస్ని తీసుకొని వాటిని స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంచాలి. ఎలా ఉంచాలి? కామాతో సెపరేట్ చేసి ఉంచాలి, ప్లేస్ చేయాలి. ఓకేనా? సో కొన్ని ఎలిమెంట్స్ని తీసుకొని వాటిని కామాతో సెపరేట్ చేస్తూ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో రాస్తే దాన్నే మనం లిస్ట్ అంటాం. ఓకే? లిస్ట్ కెన్ కంటైన్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇంక్లూడింగ్ అదర్ లిస్ట్. సో లిస్ట్లో మనం డిఫరెంట్ డేటా టైప్స్ని మనం ప్లేస్ చేయొచ్చు. సో ఆ డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, ఫ్లోటింగ్ వాల్యూస్ కానీ ఏవైనా మనం లిస్ట్లో రాసుకోవచ్చు. అలాగే అదర్ లిస్ట్ అంటే ఒక లిస్ట్లో మనం ఇంకో లిస్ట్ కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా? సో లిస్ట్ని ఇన్ని రకాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింటాక్స్ చూడండి. లిస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3. ఈ ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3 ఎలా ఉన్నాయి? కామాతో సెపరేట్ చేసి ఉన్నాయి. అలాగే స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో రాసున్నాయి. సో ఇది ఒక లిస్ట్ అనమాట. దానికి మనం లిస్ట్ నేమ్ ఇస్తున్నాం. అంటే ఈ లిస్ట్ నేమే మనకి వేరియబుల్. ఇక్కడ సింపుల్గా మనం వేరియబుల్ని డిక్లేర్ చేసినట్టు ఇక్కడ లిస్ట్ని కూడా రాసుకొని ఒక వేరియబుల్కి అసైన్ చేసి దాన్నే మనం లిస్ట్గా డిక్లేర్ చేస్తున్నాం. క్లియర్ కదా? మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ అంటే సింగిల్ వాల్యూని డిక్లేర్ చేస్తాం, లిస్ట్ అంటే మల్టిపుల్ వాల్యూస్ని డిక్లేర్ చేస్తాం. కాకపోతే దానికి ఒక చిన్న సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఆ సింటాక్స్ ఏంటంటే ఇది: ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3 సెపరేటెడ్ బై కామా అండ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే? సో ముందుగా ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్లో ఏమున్నాయి? కలర్స్ అనేది ఒక లిస్ట్ అనమాట. దాంట్లో ఏం వాల్యూస్ ఉన్నాయి? రెడ్, గ్రీన్, బ్లూ. సో ఇవన్నీ ఏంటి? స్ట్రింగ్స్ అనమాట. సో మనం ఇక్కడ 3 కలర్స్ తీసుకున్నాం, దానికి కలర్స్ అనే నేమ్ ఇచ్చాం. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇది. తర్వాత లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్లో మనకి ఏముంటాయి? 1, 2, 3, 4, 5 అనే నెంబర్స్ ఉంటాయి. తర్వాత మిక్స్డ్ డేటా టైప్స్. మిక్స్డ్ డేటా టైప్స్లో లిస్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చు? మిక్స్డ్ అనే ఒక వేరియబుల్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోండి. సో ఇక్కడ 1 అనేది ఇంటీజర్, హెల్లో అనేది స్ట్రింగ్, 3.14 అనేది ఫ్లోటింగ్ వాల్యూ, ట్రూ అనేది బులియన్ వాల్యూ. ఇక్కడ చూడండి 4 డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. సింగిల్ లిస్ట్లో మనం డిక్లేర్ చేసాం అనమాట. అలాగే నెస్టెడ్ లిస్ట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక లిస్ట్లో ఇంకో లిస్ట్ని మనం ప్లేస్ చేయొచ్చు అని. ఇదిగోండి 1, ఇక్కడ 2, 3 అనేది ఒక లిస్ట్, తర్వాత 4, 5 అనేది ఒక లిస్ట్. సో ఇక్కడ 1 ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్, ఇక్కడ 2, 3 లిస్ట్ టైప్, 4, 5, 6 అనేవి లిస్ట్ టైప్. సో లిస్ట్ని కూడా మనం డేటా టైప్ లాగా టైప్ ఆఫ్ లిస్ట్ వాల్యూ ఇస్తే మనకి అవుట్పుట్ ఏమి ఇస్తుంది? లిస్ట్ టైప్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం లిస్ట్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో యూ కెన్ యాక్సెస్ ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్ బై రిఫరింగ్ టు దేర్ ఇండెక్స్. సేమ్ మనం స్ట్రింగ్ని ఎలా యాక్సెస్ చేస్తామో ఇండెక్సింగ్తో లిస్ట్ని కూడా అలానే యాక్సెస్ చేస్తాం. ఓకేనా? పైథాన్ యూజెస్ జీరో బేస్డ్ ఇండెక్సింగ్, మీనింగ్ ది ఫస్ట్ ఎలిమెంట్ హ్యాజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ 0. సో స్ట్రింగ్ లాగే సేమ్ ఇక్కడ కూడా. సో పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఇండెక్సింగ్ యూజ్ చేస్తుంది. సో ఆ ఇండెక్స్ని ఎలా యూజ్ చేస్తుంది? ఫస్ట్ నెంబర్ని ఎప్పుడైనా 0తో స్టార్ట్ చేస్తుంది పైథాన్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు మనం నెంబర్స్ని కౌంట్ చేయాలనుకోండి పైథాన్లో ఇండెక్సింగ్ కోసం 0, 1, 2, 3, 4, 5, 6, 7 అని చెప్పి కౌంట్ చేసుకుంటాం. అదే రివర్స్లో కౌంట్ చేసుకోవాలంటే, ఇన్ ద సెన్స్ మనం లిస్ట్ని కానీ స్ట్రింగ్ని కానీ యాక్సెస్ చేయాలంటే రివర్స్లో లాస్ట్ నెంబర్ లాస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం -1, -2, -3 అని చెప్పి కౌంట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి సింటాక్స్ ఎలా ఉంటుందంటే లిస్ట్ నేమ్ ఇండెక్స్. సో లిస్ట్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి? వేరియబుల్ నేమ్ ఇస్తాం ఈజ్ ఈక్వల్స్ టు మల్టిపుల్ వాల్యూస్ మనం స్క్వేర్ బ్రాకెట్స్లో కామాతో సపరేట్ చేసి రాసుకుంటాం.
అదే మనం లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేయడానికి సింటాక్స్ ఏంటి, లిస్ట్ నేమ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ అనమాట. సో లిస్ట్ నేమ్ అంటే ఏంటి, వేరియబుల్ ఏదైతే మనం లిస్ట్కి ఇస్తామో అదే. సో ఇండెక్సింగ్ అంటే ఇక్కడ యాపిల్, ఆరెంజ్, చెర్రీ, యాపిల్, మ్యాంగో అని చెప్పి మనకు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. 5 ఎలిమెంట్స్కి ఇండెక్సింగ్ నెంబర్ ఇస్తే ఎలా వస్తుంది చూడండి, 0, 1, 2, 3, 4. ఎందుకంటే పైథాన్ ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ ఎలిమెంట్స్ మాత్రం మనకి 5 ఉన్నాయి, బట్ ఇండెక్స్ నెంబర్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, మనకి 4 వరకే ఉన్నాయి. ఓకేనా, ఎందుకంటే మనం 0తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. అదే రివర్స్ ఇండెక్సింగ్ చేయాలనుకోండి, -1, -2, -3, -4, -5 ఇలా కౌంట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ లిస్ట్ నేమ్ ఏమవుతుంది, ఫ్రూట్స్. ఇండెక్స్ నెంబర్ అంటే మనకి ఏ ఎలిమెంట్ కావాలో దాని నెంబర్ రాసుకోవచ్చు. ఫార్వర్డ్ ఇండెక్సింగ్లో 0 నుంచి స్టార్ట్ చేసుకుని అలా ఇంక్రీజ్ చేసుకుంటూ మనకి ఏ ఎలిమెంట్ కావాలో ఆ నెంబర్ మనం ఇక్కడ ఇండెక్స్లో రాసుకుంటాం. ఓకేనా. రివర్స్ ఇండెక్సింగ్ కూడా అంతే, రివర్స్ వే కౌంట్ చేసుకుంటూ వచ్చి ఏ ఎలిమెంట్ అయితే మనకు కావాలో ఆ ఇండెక్స్ నెంబర్ని మనం ఇక్కడ ఇండెక్స్ ప్లేస్లో రాసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, యాక్సెస్ ఫస్ట్ ఎలిమెంట్. ఇక్కడ మనం లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి. దానికి మనం ఇండెక్స్ నెంబర్ ఏమి ఇవ్వచ్చు, 0. చూడండి, ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ 0. ఫ్రూట్స్ అనేది ఏంటి, ఇక్కడ లిస్ట్ నేమ్. ఇండెక్స్ నెంబర్ ఎంత, 0 ఇస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, యాపిల్. ఓకేనా. సో ఇది మనం VS కోడ్లో టైప్ చేసి ప్రాక్టికల్గా కూడా చూద్దాం. ఓకేనా. యాక్సెస్ థర్డ్ ఎలిమెంట్. థర్డ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇక్కడ చెర్రీ. చెర్రీకి ఇండెక్స్ నెంబర్ ఎంత ఉంది, 2. ఓకేనా. ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ 2 అనగానే అవుట్పుట్ మనకి చెర్రీ వస్తుంది. ఓకే. యాక్సెస్ లాస్ట్ ఎలిమెంట్ యూజింగ్ నెగిటివ్ ఇండెక్స్. సో లాస్ట్ ఎలిమెంట్ అనేది ఇక్కడ మ్యాంగో అండి. సో ఇక్కడ కౌంట్ చేసుకుంటే మనకి 0 to 4 ఉంది, 4తో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలా కాకుండా 1,00,000 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి లిస్ట్లో, అప్పుడు మనం ఏం చేస్తాం, 1,00,000 టైప్ చేస్తామా, లేకపోతే 99,999 అని చెప్పి ఎలిమెంట్ ఏ ఇండెక్స్ నెంబర్లో ఉంటే అది టైప్ చేస్తామా, అది కౌంట్ చేయడం కష్టం కదా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే రివర్స్ ఇండెక్సింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. రివర్స్ ఇండెక్సింగ్ ఇక్కడ -1 ఉంది కదా. సో ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ -1 అనగానే మనకి లాస్ట్ ఎలిమెంట్ మ్యాంగో కదా, అది మనకి అవుట్పుట్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం లిస్ట్ క్రియేషన్ అలాగే యాక్సెసింగ్ లిస్ట్ ఎలిమెంట్స్ అనేవి ప్రాక్టికల్గా VS కోడ్లో చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, లిస్ట్ని క్రియేట్ చేస్తాను. సో లిస్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, లిస్ట్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో కామా సెపరేటెడ్ వాల్యూస్ మనం రాసుకోవాలి. ఓకేనా. సో నేను క్రియేట్ చేసే ఫస్ట్ లిస్ట్కి నేను list1 అని నేమ్ ఇస్తున్నాను. list1 లిస్ట్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్లో రాసుకోవాలి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్ వాల్యూస్తో లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను, 1, 2, 3, 4. ఓకేనా. సో ఈ లిస్ట్ని మనం ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ list1. అలాగే ఈ లిస్ట్ టైప్ ఏంటో కూడా తెలుసుకుందాం. లిస్ట్ టైప్ అంటే ఏంటి, లిస్ట్ డేటా టైప్. లిస్ట్ డేటా టైప్ ఏం రావాలి, మనకి లిస్ట్ అనేది రావాలి. ఓకేనా. సో ప్రింట్ టైప్ ఆఫ్. సో ఇది రన్ చేసి చూద్దాం మనం. చూడండి, లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను, లిస్ట్ని క్రియేట్ చేశాను. లిస్ట్ ఎలా క్రియేట్ చేశాను, దానికి ఒక నేమ్ ఇచ్చి కామా సెపరేటెడ్ వాల్యూస్ని స్క్వేర్ బ్రాకెట్స్లో రాసుకొని లిస్ట్ని క్రియేట్ చేశాను. ఓకేనా. తర్వాత ఏం చేశాను, లిస్ట్ని ప్రింట్ చేశాను అనమాట. ఆ లిస్ట్ని ప్రింట్ చేస్తే సేమ్ లిస్ట్లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే విత్ స్క్వేర్ బ్రాకెట్స్ మనకి అవుట్పుట్ వచ్చింది. చూడండి, 1, 2, 3, 4. తర్వాత నేను టైప్ ఆఫ్ లిస్ట్ చూడాలనుకున్నాను. టైప్ ఆఫ్ లిస్ట్ ఏంటి, లిస్ట్. సో ఈ టైప్ ఆఫ్ లిస్ట్ నేను ఎందుకు ప్రింట్ చేశానంటే, సో లిస్ట్ ప్రాపర్గా క్రియేట్ అయిందా లేదా, అసలు మనం క్రియేట్ చేసింది లిస్టా కాదా అని చెప్పి చూడడానికి. ఓకేనా. సో ఇది ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయి కదా. తర్వాత మనం మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్న లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను 1, 2, హలో. సో ఇక్కడ నేను మల్టిపుల్ డేటా టైప్స్ అన్న లిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో సేమ్ మళ్ళీ ఈ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. అలాగే ఈ లిస్ట్ కూడా ప్రాపర్గా క్రియేట్ అయిందా లేదా అని చెప్పి టైప్ ఫంక్షన్ యూజ్ చేసి మనం అవుట్పుట్ చూద్దాం. సో సేమ్ పైన కాపీ పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ లిస్ట్ నేమ్ చేంజ్ చేశాను. ఓకే, క్లియర్ కదా. సో చూడండి, సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసాం, ఇంటీజర్ డేటా టైప్స్తో లిస్ట్ని క్రియేట్ చేసాం. తర్వాత దాని టైప్ చూసాం. తర్వాత మల్టిపుల్ డేటా టైప్స్తో లిస్ట్ని క్రియేట్ చేసాం. తర్వాత దాని టైప్ చూసాం అనమాట. సో ఇప్పుడు నేను ఇంకో లిస్ట్ క్రియేట్ చేస్తాను. ఈ లిస్ట్లో ఏంటంటే ఇంటీజర్ డేటా టైప్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేద్దాం. ఆ లిస్ట్లో మళ్ళీ ఇంకో లిస్ట్ని మనం ప్లేస్ చేద్దాం అనమాట. సో దాన్ని నెస్టెడ్ లిస్ట్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఇందులో ప్రతి ఎలిమెంట్ మనకి కామాతో సెపరేట్ అయి ఉంది. సో 3, 4 అనేవి కామాతో సెపరేట్ అయి ఉన్నాయి. అలాగే స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నాయి. అంటే ఏంటి, అదొక లిస్ట్. ఓకేనా. 5, 6, 7 కూడా కామాతో సెపరేట్ ఉన్నాయి, స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నాయి. అదొక లిస్ట్. సో ఇక్కడ 1, 2 అలాగే ఈ లిస్ట్ ఇవన్నీ కూడా కామాతో సెపరేట్ అయ్యి స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నాయి. సో ఈ టోటల్గా ఇదంతా కలిపి ఒక లిస్ట్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఈ లిస్ట్కి వేరే నేమ్ ఏం లేదు. ఈ లిస్ట్ని మనం యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలి, ఇండెక్సింగ్ చెప్పాను కదా, అలా ఆ ఇండెక్సింగ్ నెంబర్ ఇచ్చి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది తర్వాత చూద్దాం. సో మళ్ళీ నేను ఇది కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా లిస్ట్ 3. సో పైన ఇదంతా కూడా కామెంట్ చేసేస్తాను క్లారిటీ కోసం. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 అనేది ప్రింట్ అయింది. సో లిస్ట్ క్రియేట్ అయింది. అలాగే దాని టైప్ ఏంటి, లిస్ట్. సో లిస్ట్ అనేది ప్రాపర్గా మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇండెక్సింగ్ని యూజ్ చేసుకొని లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మీ క్లారిటీ కోసం యాక్సెసింగ్
లిస్ట్ ఎలిమెంట్స్ అని రాస్తాను. పైన ఉన్న లైన్స్ అంతా మొత్తం కామెంట్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ లిస్ట్లో ఇంటీజర్ వాల్యూస్ని ఇస్తాను. ఏవైనా వాల్యూస్ ఇచ్చుకోండి, ఇంటీజర్స్ అయినా స్ట్రింగ్స్ అయినా మల్టిపుల్ డేటా టైప్స్ అయినా మీ ఇష్టం. సో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? ఇండెక్సింగ్ని పర్ఫామ్ చేయాలి. సో ఇండెక్సింగ్ అనేది పైథాన్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో 0 1. సో ఇప్పుడు మనం ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ నెంబర్స్ ద్వారానే యాక్సెస్ చేయాలి కదా. దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి? లిస్ట్ నేమ్ ఇవ్వాలి. లిస్ట్ నేమ్ ఏంటి? ఇక్కడ లిస్టే. సో లిస్ట్ నేమ్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సో ఈ లిస్ట్ ఆఫ్ 0 అనేది ఏం చేస్తుంది? మనకి లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తుంది. ఫెచ్ చేసి మనకి ప్రింట్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తున్నాం కదా. సో ఈ లిస్ట్ ఆఫ్ 0 నేను ప్రింట్లో రాసుకుంటాను, ఎందుకంటే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ నేను యాక్సెస్ చేస్తున్నాను. లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 10. నేను ఇండెక్స్ నెంబర్ 0 యూజ్ చేసి ఆ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ నేను యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, చూడండి 10 అనేది మనకు ప్రింట్ అయింది. ఓకేనా. సో ఇండెక్సింగ్తో మనం ఏం చేస్తాం? లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసి ఒక్కో ఎలిమెంట్ని ప్రింట్ చేయొచ్చు. ఒక్కో ఎలిమెంట్ని యూజ్ చేసుకోవచ్చు మన ప్రోగ్రామింగ్. ఓకే. సో తర్వాత నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలి. సెకండ్ ఎలిమెంట్కి కూడా సింటాక్స్ అనేది సేమ్, బట్ మనకు సెకండ్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది? ఇండెక్స్ నెంబర్ 1 ఉంది దానికి. సో ఎలిమెంట్ పొజిషన్ వచ్చేసి 2, బట్ దాని ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 1 అనమాట. సో మనం ఇక్కడ ఆ నెంబర్ని యాక్సెస్ చేయాలంటే 1 అనే పెట్టాలి. అప్పుడు మాత్రమే మనకి సెకండ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, సెకండ్ నెంబర్ 20. ఓకేనా. సో ఇప్పుడు నేను లిస్ట్ యొక్క లాస్ట్ నెంబర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ ఎలిమెంట్ లిస్ట్ ఆఫ్. సో ఇక్కడ లిస్ట్ చూడండి, లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? టోటల్గా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లాస్ట్ ఇండెక్స్ నెంబర్ అంతా 4. సో ఇక్కడ నేను 4 ఇవ్వచ్చు. సో నాకు ఇక్కడ లిస్ట్ లెంగ్త్ తెలిసింది కాబట్టి ఆ లాస్ట్ నెంబర్ ఇచ్చేసి డైరెక్ట్గా నేను యాక్సెస్ చేసుకుంటాను. అది నాకు తెలియదు అనుకోండి, ఆ లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా లాస్ట్ నెంబర్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి రివర్స్ ఇండెక్సింగ్ చేసుకుంటూ ఆ రివర్స్లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్తో మనం ఆ లాస్ట్ ఎలిమెంట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో రివర్స్ ఇండెక్సింగ్ ఎలా చేస్తాం? మనం డైరెక్ట్గా చివరికి వచ్చేసి ఇక్కడ -1 -2. సో రివర్స్ ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవ్వు, డైరెక్ట్గా -1తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. -3 -4 -5. సో ఇప్పుడు నాకు ఏం కావాలి? లాస్ట్ ఎలిమెంట్ కావాలి. లాస్ట్ ఎలిమెంట్ని రివర్స్ ఇండెక్సింగ్ చేస్తే అక్కడ నెంబర్ ఎంత వచ్చింది? -1 వచ్చింది. సో ఇక్కడ నేను -1 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. చూడండి 50. క్లియర్ కదా. అలాగే సెకండ్ లాస్ట్ ఎలిమెంట్ కావాలన్నా. సెకండ్ లాస్ట్ ఎలిమెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా ప్రింట్ ఆఫ్ లిస్ట్ -2. ఓకేనా. సో రివర్స్ మనం కౌంట్ చేస్తే సెకండ్ ఎలిమెంట్కి ఏమొస్తుంది? నెంబర్ -2 వస్తుంది. చూడండి 40 వచ్చింది. చూడండి సెకండ్ లాస్ట్ నెంబర్ ఇక్కడ 40. సో ఇలా మనం ఇండెక్సింగ్ని యూజ్ చేసుకొని లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఒక్క ఎలిమెంట్ని మాత్రమే యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో ఇండెక్సింగ్తో మనం ఓన్లీ ఒక్క నెంబర్ని మాత్రమే, ఒక్క ఎలిమెంట్ని మాత్రమే యాక్సెస్ చేయగలం లిస్ట్లో. అలా కాకుండా నేను మల్టిపుల్ ఎలిమెంట్స్ని కానీ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కానీ యాక్సెస్ చేయాలంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పటిదాకా మనం ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసాం. ఇప్పుడు మనం స్లైసింగ్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సో మనం లిస్ట్ ఇండెక్సింగ్లో అయితే ఏం చేస్తాం? సింగిల్ ఎలిమెంట్ని ఫెచ్ చేసుకొని ఆ సింగిల్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తాం, ప్రింట్ చేస్తాం. సో మనం రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని లేకపోతే మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలనుకోండి, లిస్ట్ స్లైసింగ్ అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ లిస్ట్ స్లైసింగ్ అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. లిస్ట్ స్లైసింగ్ అలోస్ యూ టు యాక్సెస్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్. సో రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి లిస్ట్ స్లైసింగ్ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే. సో యూ కెన్ స్పెసిఫై ది స్టార్ట్ అండ్ స్టాప్ ఇండిసెస్ అండ్ పైథాన్ రిటర్న్స్ ఏ న్యూ లిస్ట్ కంటైనింగ్ స్పెసిఫైడ్ ఎలిమెంట్స్. సో మనం ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ ఇండెక్సింగ్ నెంబర్స్ని అయితే ఇస్తాము. సో పైథాన్ అనేది ఆ ఇండెక్సింగ్ నెంబర్స్ని బేస్ చేసుకొని ఒక కొత్త లిస్ట్ని అయితే మనకి ఇస్తుంది. ఓకేనా. సో సింటాక్స్ చూద్దాం. లిస్ట్ స్లైసింగ్ ఎలా యూజ్ చేయాలనే సింటాక్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి. లిస్ట్ నేమ్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిస్ట్ నేమ్ ఇచ్చి స్టార్ట్, స్టాప్, స్టెప్ అనే ఇండెక్స్ నెంబర్స్ ఇస్తాం. ఓకేనా. స్టార్ట్ అంటే లిస్ట్ అనేది మనకి ఏ ఇండెక్స్ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే. తర్వాత స్టాప్, ఏ ఇండెక్స్ నెంబర్ వరకు అయితే మనకి కావాలో ఆ ఇండెక్స్ నెంబర్ని అక్కడ రాస్తాం అనమాట. సో అక్కడి వరకు మనకి లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇండెక్స్ నెంబర్ 4 ఇచ్చామనుకోండి, అది ఎండ్ అనమాట. సో ఆ ఎండ్ కాకుండా దాని ముందు ఇప్పుడు 4 ఇస్తే 3 ఇండెక్స్ నెంబర్ దగ్గర ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్స్ వరకు ప్రింట్ చేస్తుంది అనమాట. సో స్టెప్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, సో ఇప్పుడు మనం 2 ఇచ్చామనుకోండి, స్టెప్లో ఎవ్రీ సెకండ్ నెంబర్ మనకి ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ నాకు ప్రింట్ అయింది, దాని తర్వాత ఒక స్టెప్ తీసుకొని ఆ తర్వాత నెంబర్ మనకి ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఒక స్టెప్ తీసుకొని ఆ తర్వాత నెంబర్ మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. నెంబర్ కానీ స్ట్రింగ్ కానీ ఏదైనా కూడా. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు, దాని వాల్యూస్ ఏంది 10, 20, 30, 40, 50, 60. ఓకే. సో దాని ఇండెక్స్ నెంబర్ ఎలా ఉంటుంది? 0, 1, 2, 3, 4, 5. ఓకే. రివర్స్ ఇండెక్సింగ్లో -1, -2, -3, -4, -5, -6.
ఓకేనా. సో ఇండెక్స్ నెంబర్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు స్లైసింగ్ ఎలా చేస్తామో చూడండి. స్లైస్ ఫ్రమ్ ఇండెక్స్ 1 to 3. సో ఇండెక్స్ 1 ఏంటి ఇక్కడ 20, ఓకే. ఇండెక్స్ 3 ఎంత 40. సో స్లైసింగ్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ నేమ్ ఇవ్వాలి, ఓకే. లిస్ట్ నేమ్ ఏంటి ఇక్కడ నెంబర్స్, ఓకే. తర్వాత స్టార్ట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఇండెక్స్ ఎంత కావాలి 1 ఇక్కడ స్టార్ట్ ఇచ్చాం. తర్వాత స్టాప్ ఇవ్వాలి మనం, ఓకే. స్టాప్ ఏంటి ఇక్కడ 4 ఇస్తున్నాం. 4 ఎందుకు ఇస్తున్నాం, 4తో ఎండ్ అయిపోయి దాని ముందు ఏ వాల్యూ ఉందో ఆ ఎలిమెంట్ నుంచి ప్రింట్ అవుతుంది మనకి. సో ఇక్కడ 1 2 3 అన్నారు కాబట్టి 1:4 రాసుకున్నాను నేను, ఓకేనా. సింపుల్. ఇక్కడ స్టెప్ అవసరం లేదు మనకి, ఎందుకంటే మనం ఆల్టర్నేటివ్ నెంబర్స్ కానీ లేకపోతే మధ్యలో ఏ నెంబర్స్ని కూడా స్కిప్ చేయాలనుకోవట్లేదు. నెంబర్స్ అనేవి కంటిన్యూస్గా ప్రింట్ అవ్వాలి. సో స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ అలాగే స్టాప్ ఇండెక్స్ వాల్యూ మనం ఇస్తాం అనమాట. అలా ఇచ్చిన తర్వాత మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 20 30 40. సో స్టార్ట్ మనం 1 ఇచ్చాం కాబట్టి 1కి ఇక్కడ వాల్యూ ఎంత 20, తర్వాత 30, తర్వాత 40. సో ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 4 ఉంది కదా, దాంతో ఎండ్ అయిపోతుంది. 50 దగ్గర ఎండ్ అయిపోతుంది అన్నమాట లిస్టు, ఓకే. ఎండ్ అయిపోయి 20 30 40ని ఒక లిస్ట్గా మనకి ఇస్తుంది ఇక్కడ. క్లియర్ కదా. తర్వాత ఏం అడుగుతుంది ఇక్కడ స్లైస్ ఫ్రమ్ స్టార్ట్ టు ఇండెక్స్ 2. సో స్టార్ట్ అనేది ఇక్కడ 0, ఓకేనా. ఇండెక్స్ 2 అంటే ఇక్కడ వరకు రావాలి మనకి వాల్యూస్. ఇక్కడ వరకు వాల్యూస్ రావాలంటే స్టాప్ అనేది ఇది ఇవ్వాలి మనం, ఓకేనా. డైరెక్ట్గా కోలన్ తర్వాత స్టాప్ వాల్యూ ఇచ్చామన్నమాట. సో స్టార్టింగ్ అనేది 0తోనే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంటీ వదిలేయచ్చు. తర్వాత స్లైస్ ఆల్ ఆల్టర్నేటివ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేయాలి కాబట్టి స్టెప్ అనేది యూజ్ అవుతుంది, ఓకే. సో ఆల్ నెంబర్స్ కాబట్టి మనకు 0తోనే స్టార్ట్ అవ్వాలి. స్టాప్ ఎక్కడ స్టాప్ అవసరం లేదు, ఆల్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి స్టాప్ ఇవ్వకూడదు. స్టాప్ ఇచ్చి మనం లాస్ట్ ఇండెక్స్ ఇచ్చామంటే లాస్ట్ ఇండెక్స్ కాకుండా దాని ముందు వాల్యూ వరకు ప్రింట్ అవుతుంది. అప్పుడు ఆల్ నెంబర్స్ మనం యాక్సెస్ చేసినట్టు కాదు. ఎప్పుడైతే ఆల్ నెంబర్స్ అని అన్నారో ఎప్పుడైతే ఆల్ ఎలిమెంట్స్ అని అన్నారో సో మీరు స్టాప్ అనేది ఇవ్వడం ఆపేయండి, ఓకేనా. సో స్టార్ట్ ఫ్రమ్ ది అన్నారు కాబట్టి ఇక్కడ స్టార్ట్ ఇండెక్సింగ్ అయితే ఇవ్వండి. తర్వాత స్టెప్ అన్నారు కాబట్టి ఇక్కడ స్టెప్ నెంబర్ 2 ఇవ్వాలి, ఓకేనా. ఆల్టర్నేటివ్ నెంబర్స్ రావాలంటే మనకి స్టెప్ 2 అవ్వాలి, ఓకే. ఎవ్రీ సెకండ్ ఆల్టర్నేటివ్ అంటే 3 ఇవ్వాలి. క్లియర్ కదా. సో అవుట్పుట్లో మనకి 10 30 40 వస్తుంది. చూడండి 10 ఒక స్టెప్ తీసుకుంది, తర్వాత 30, తర్వాత స్టెప్ తీసుకుంది, తర్వాత 50, ఓకేనా. తర్వాత స్టెప్ తీసుకుంటే ఇక్కడ వాల్యూ లేదు కాబట్టి అది ప్రింట్ అవ్వాలి, ఓకే. స్లైస్ విత్ నెగిటివ్ ఇండిసెస్. సో ప్రింట్ నెంబర్స్ -4 to -1. సో ఇక్కడ స్టార్ట్ అనేది -4 అవుతుంది, ఓకే. నెగిటివ్ ఇండిసెస్లో మనం ప్రింట్ చేయాలంతే. -1 ఇచ్చాను స్టార్ట్, స్టాప్ వచ్చేసి -1 ఇచ్చాము ఇక్కడ, ఓకేనా. అవుట్పుట్ ఏమొస్తుంది 30 40 50. -4లో 30 ఉంది, తర్వాత -3లో 40 ఉంది, -2లో 50 ఉంది. స్టాప్ నెంబర్కి -1 ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది, దాని ముందున్న వాల్యూనే ప్రింట్ అవుతుంది. క్లియర్ కదా. తర్వాత రివర్స్ లిస్ట్. రివర్స్ లిస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ కోలన్ -1 రాసుకోవాలి, ఓకేనా. సో ఎప్పుడైతే మనం స్టెప్ -1 ఇచ్చామో అప్పుడు ఆటోమేటిక్గా రివర్స్ ఇండెక్సింగ్ అనేది పర్ఫామ్ అవుతుంది. అది స్ట్రింగ్లో అయినా అంతే, లిస్ట్లో అయినా అంతే, ఓకేనా. సో ఇక్కడ మనకి లిస్ట్ అనేది రివర్స్లో ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం VS కోడ్లో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు లిస్ట్ స్లైసింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. లిస్ట్ ఈక్వల్స్ టు 10 20 30. సో అలాగే ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ కూడా ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ అయితే రాసుకుందాం. సో నాకు ముందుగా ఫస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలి, ఓకే. తర్వాత ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇండెక్స్ 1 to 4 తీసుకుంటాను. లాస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలి. తర్వాత రివర్స్ లిస్ట్ కావాలి. సో ఈ 3 క్వశ్చన్స్ని అయితే మనం రిజాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలి నాకు. ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే ఏంటి ఇక్కడ 10 20 30, ఓకేనా. 10 20 30ని మనం యాక్సెస్ చేయాలంటే స్లైసింగ్లో ఏం యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్లైసింగ్లో ఏముంటుంది చెప్పండి. ఇక్కడ ముందు మనం లిస్ట్ నేమ్ ఇవ్వాలి, ఆఫ్ స్టార్ట్ ఇండెక్సింగ్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత స్టాప్ ఇవ్వాలి, తర్వాత స్టెప్ ఇవ్వాలి. అది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం స్టార్ట్ ఇవ్వాలా, స్టాప్ ఇవ్వాలా, 3 ఇవ్వాలా, లేకపోతే ఓన్లీ స్టెప్ ఇవ్వాలా అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలి. ఫస్ట్ 3 ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే స్టార్ట్ నెంబర్ ఇద్దాం, స్టాప్ నెంబర్ ఇద్దాం. ఈవెన్ మనం స్టార్ట్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫస్ట్ 3 మెంబర్స్ అన్నారు కాబట్టి ఆటోమేటిక్గా 0 నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఓకే. 0 నుంచి స్టార్ట్ అయిపోయి స్టాప్ నెంబర్ మనకు 3 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి 1 2 3. సో దీని ఇండెక్స్ నెంబర్ ఎంత 2 ఉంది. బట్ మనం స్టాప్ నెంబర్ ఎప్పుడైనా కూడా 3 ఇవ్వాలి దీనికి. ఎందుకు, ఇక్కడితో ఎండ్ అయిపోయి ఏదైతే మనకి స్టాప్ ఇచ్చామో అది ఎక్స్క్లూజివ్ అవుతుంది. సో స్టార్ట్ నెంబర్ అనేది ఇంక్లూజివ్, స్టాప్ నెంబర్ అనేది ఎక్స్క్లూజివ్ అనమాట, ఓకేనా. అది కూడా ఒకసారి నోట్ చేద్దాం. స్టార్ట్ అనేది ఇంక్లూజివ్, ఏదైతే స్టార్ట్ ఇండెక్సింగ్ ఇచ్చామో ఆ వాల్యూ అనేది మనకి ఫెచ్ అవుతుంది. స్టాప్ నెంబర్ అనేది ఎక్స్క్లూజివ్ ఇన్ ద సెన్స్ ఆ నెంబర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు మనకి, ఆ ఎలిమెంట్ అనేది ఇంక్లూడ్ అవ్వదు మనకి. ఆ ఎలిమెంట్ కాకుండా దాని ముందు ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ వరకు మనకి డేటా అనేది వస్తుంది, ఓకే. సో లిస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ లిస్ట్, ఓకే. సో ఏం చేయాలి, ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి 1 2 3
0 1 2 ఇక్కడ వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను స్టాప్ ఏమి ఇస్తున్నాను 3 ఇస్తున్నాను. ఓకే 3. ఇప్పుడు మనం రన్ చేద్దాం. చూడండి 10 20 30. సో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ వచ్చాయి. తర్వాత ఏం కావాలి ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇండెక్స్ 1 to 4. ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇండెక్స్ 1 to 4. ఎలిమెంట్స్ ఇండెక్స్ 1 నుంచి 4 వరకు ఈ 4 ఎలిమెంట్స్ కూడా మనకు కావాలి. సో ఈ 4 ఎలిమెంట్స్ కూడా మనకు కావాలంటే స్టార్ట్ నెంబర్ ఏది అవ్వాలి 1 కావాలి. ఎందుకంటే స్టార్ట్ అనేది ఇంక్లూజివ్ కాబట్టి. ఎండ్ నెంబర్ ఏం కావాలి మనకి 4th నెంబర్ ఇది కాబట్టి ఇక్కడతో ఎండ్ అవ్వాలి మనకు లిస్ట్ అనేది. ఓకే సో 5 ఇవ్వాలన్నమాట. ఎందుకంటే స్టాప్ అనేది ఎక్స్క్లూజివ్. క్లియర్ కదా. లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ 1 to 4 ఎలిమెంట్స్ మనకు కావాలి. ఓకే 1:5. చూడండి 20 30 40 50 ఇదే కదా ఇండెక్స్ 1 to 4 అంటే 20 30 40 50. ఓకేనా. తర్వాత లాస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలి. లాస్ట్ 3 ఎలిమెంట్స్ మనం ఎలా యాక్సెస్ చేద్దామంటే ఇక్కడ రివర్స్ ఇండెక్సింగ్ నెంబర్స్ ఇచ్చాం కదా, ఇక్కడ ఈ -3నే మనం స్టార్ట్ నెంబర్ అనుకుందాం. ఓకేనా. స్టార్ట్ ఇండెక్స్కి వచ్చేసి -3. లాస్ట్లో ఏముంది -1 ఉంది. అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. ఎందుకంటే స్టాప్ నెంబర్ అనేది మనం ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా -1 తీసేసుకుంటుంది. ఓకేనా. స్టార్ట్ నెంబర్ అనేది బై డిఫాల్ట్గా 0 అవుతుంది. స్టాప్ నెంబర్ అనేది బై డిఫాల్ట్గా -1 అవుతుంది. క్లియర్ కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం లాస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే -1 -2 -3. -3 అనేది స్టార్టింగ్ నెంబర్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ -3 అనేది స్టార్ట్ ఇండెక్స్. ఎండ్ అనేది నేను ఇవ్వట్లేదు ఎందుకంటే బై డిఫాల్ట్గా -1 తీసుకుంటుంది కాబట్టి. క్లియర్ కదా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి 50 60 100. ఇక్కడ లాస్ట్ 3 నెంబర్స్ ఏంది 50 60 100. క్లియరా ఇంతవరకు. సో ఇప్పుడు మనం రివర్స్ ఇండెక్సింగ్ చూద్దాం. రివర్స్ ఇండెక్సింగ్ అంటే ఏం లేదు -1 యూజ్ చేసుకుంటాం. సో ఈ లిస్ట్ని మనం రివర్స్ చేయాలన్నమాట. సో ప్రింట్ లిస్ట్ ఆఫ్ ::(-1). సో మీరు లిస్ట్ని కానీ స్ట్రింగ్ని కానీ రివర్స్ చేయాలంటే జస్ట్ కోలన్స్ రాసి స్టార్ట్ ఇండెక్సింగ్ స్టాప్ ఇండెక్సింగ్ ఇవ్వకుండా -1 ఇవ్వండి. ఆటోమేటిక్గా -1 ఎవ్రీ ఎలిమెంట్ని రివర్స్ చేసుకుంటూ అదే మనకి రివర్స్ లిస్ట్ని ఇస్తుంది. ఓకే చూడండి 100 60 50 40 30 20 10. సో రివర్స్ లిస్ట్ అనేది మనకు వచ్చింది కదా. సో ఎడిటర్ ఓపెన్ చేసి ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకొని దానికి ఇలా ఇండెక్సింగ్ రివర్స్ ఇండెక్సింగ్ ఇచ్చేసి తర్వాత ఈ స్టార్ట్ స్టాప్ స్టెప్ ఈ సింటాక్స్ కూడా రాసుకొని స్టార్ట్ అనేది ఇంక్లూజివ్ స్టాప్ అనేది ఎక్స్క్లూజివ్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత డిఫాల్ట్ వచ్చేసి స్టార్ట్ నెంబర్ 0 స్టాప్ నెంబర్ వచ్చేసి -1 అవి డిఫాల్ట్గా తీసుకుంటుంది మనం ఇవ్వకపోతే. లేదు మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇవ్వాలనుకుంటే ఏదైతే ఇండెక్స్ నెంబర్ ఉందో అది మనం కౌంట్ చేసుకొని ఇచ్చేయచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ మీరు మీ అంతటా మీరు ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన లిస్ట్ని ఎలా మాడిఫై చేయొచ్చు, అందులో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో లిస్ట్ డెఫినేషన్ గురించి చూస్తున్నప్పుడు మీరు లిస్ట్ ఆర్ మ్యూటబుల్ అని చూసారు కదా. లిస్ట్ ఆర్ మ్యూటబుల్ నథింగ్ బట్ చేంజబుల్ అంటే మనం లిస్ట్ని క్రియేట్ చేసిన తర్వాత మాడిఫై చేయొచ్చు. మాడిఫై ఇన్ ద సెన్స్ లిస్ట్లో మనం ఒక కొత్త వాల్యూని కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. లేకపోతే ఆల్రెడీ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ని అవసరం లేదనుకుంటే మనం రిమూవ్ చేయొచ్చు. అలాగే లిస్ట్లో పర్టికులర్ ప్లేస్లో ఎలిమెంట్ని మనం రీప్లేస్ చేయాలంటే అది కూడా చేయొచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ మీనింగ్ యూ కెన్ చేంజ్ దేర్ కంటెంట్ ఆఫ్టర్ క్రియేషన్. యూ కెన్ యాడ్ రిమూవ్ ఆర్ చేంజ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్. ఓకేనా. లిస్ట్స్ అనేవి మ్యూటబుల్ అనమాట అంటే చేంజబుల్. తర్వాత మనం లిస్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అలాగే చేంజ్ చేయొచ్చు. సో ఇనిషియల్గా ఒక లిస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ ఉంది. దాంట్లో యాపిల్ బనానా చెర్రీ అనేవి ఉన్నాయి. ఓకేనా. అందులో ఒక ఎలిమెంట్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం మనం. సో చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ తీసుకుంటాం కదా. ఎలా యాక్సెస్ చేస్తాం మనం ఏ లిస్ట్ అయినా కూడా ఇండెక్స్ నెంబర్స్ బేస్ చేసుకొని యాక్సెస్ చేస్తాం. ఇక్కడ నాకు బనానా వద్దు, బనానా ప్లేస్లో నేను బ్లూబెర్రీ అనే ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను ఫ్రూట్స్ ఆఫ్ 1 అంటే బనానా యొక్క ఇండెక్స్ నెంబర్ అనమాట. సో ఇండెక్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లూబెర్రీ. సింపుల్గా మనం వేరియబుల్ని డిక్లేర్ చేసినట్టే. బట్ ఇక్కడ ఏంటంటే ఏ ఇండెక్స్ నెంబర్లో అయితే మనం చేంజ్ చేయాలనుకున్నామో ఆ ఇండెక్స్ నెంబర్ని మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో రాసుకుంటాం అంతే. ఓకేనా. సో ఆ ఇండెక్స్ నెంబర్లో 1 రాసి బ్లూబెర్రీ రాసి నేను ఇప్పుడు ఆ లిస్ట్ని ప్రింట్ చేశాను అనుకుంటే ఏమవుతుంది యాపిల్ ఇండెక్స్ నెంబర్ 1 ఇచ్చాం కాబట్టి ఆ 1లో బ్లూబెర్రీ అనేది యాడ్ అయిపోతుంది, బనానా అనేది రిమూవ్ అయిపోతుంది, బ్లూబెర్రీ తర్వాత చెర్రీ. సో లిస్ట్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేసాం. ఓకే క్రియేట్ చేసిన లిస్ట్ వేరు, ఇప్పుడున్న లిస్ట్ వేరు. ఒక వాల్యూని మనం చేంజ్ చేసాం. తర్వాత ఏం చేస్తున్నాం మనం ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి లిస్ట్లో, మనకు 4 ఎలిమెంట్స్ కావాలి. దానికి ఏం చేయాలి ఇంకో ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే లిస్ట్లో మనం యూజ్ చేసే ఫంక్షన్ వచ్చేసి అపెండ్. ఫంక్షన్ అనేది మెథడ్ అని ఏదైనా ఒకటే. సో ఫ్రూట్స్ డాట్ అపెండ్ ఆఫ్ మ్యాంగో అంటున్నాను అనమాట. సో మనం ఇచ్చిన లిస్ట్ యొక్క నేమ్ తర్వాత అపెండ్ అనే ఈ మెథడ్ తర్వాత మ్యాంగో అనే ఎలిమెంట్ ఏదైతే మనం యాడ్ చేయాలో దాన్ని అక్కడ రాసుకున్నాం, అపెండ్ మెథడ్లో రాసుకున్నాం. ఓకే ఇప్పుడు మళ్ళీ మనం ఆ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాం. చూడండి అవుట్పుట్ యాపిల్, బ్లూబెర్రీ, చెర్రీ, మ్యాంగో. ఓకే ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. రిమూవ్ చేయాలంటే సింపుల్గా రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ చెర్రీ నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా కాబట్టి మెథడ్లో నేను
రిమూవ్ మెథడ్లో నేను చెర్రీ అని రాసుకోండి. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ప్రింట్ చేస్తే యాపిల్, బ్లూబెర్రీ, చెర్రీ ఎలిమెంట్ అయిపోతుంది, మ్యాంగో అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఒకసారి VS కోడ్లో సేమ్ ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మాడిఫైయింగ్ ఏ లిస్ట్. ఓకే, దానికంటే ముందు పైన ఇవన్నీ మనకు మళ్ళీ ప్రింట్ అవ్వకుండా నేను కామెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకున్నాం ఫస్ట్ మనం. సో ఈ లిస్ట్ని మేము ఇద్దాం. సో ఒక వాల్యూని మనం యాడ్ చేయాలనుకుంటున్నాం, అంటే పర్టికులర్ ఇండెక్స్ ప్లేస్ తీసుకొని ఆ వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్ వేరియబుల్ లాగా దాన్ని రాసుకోవాలి. సో ఇక్కడ ఫ్రూట్స్ ఆఫ్ బ్రాకెట్లో స్క్వేర్ బ్రాకెట్స్లో 1 రాసుకున్నాను. 1 రాసుకుంటే బనానా ఉంది కదా, బనానా యొక్క ఇండెక్స్ నెంబర్ అనమాట. సో దాని ప్లేస్లో నేను బ్లూబెర్రీ రాసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, బనానా ప్లేస్లో బ్లూబెర్రీ అనేది రీప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు నేను లిస్ట్ని ప్రింట్ చేసుకుంటున్నాను. అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. చూసారా, యాపిల్, బ్లూబెర్రీ, చెర్రీ. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఇండెక్స్ నెంబర్ యూజ్ చేసుకొని ఆల్రెడీ ఉన్న ఒక లిస్ట్ ఎలిమెంట్ వేరే ఎలిమెంట్తో రీప్లేస్ చేసాం. ఓకే, క్లియర్ కదా. తర్వాత లిస్ట్లో ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం కామెంట్ రాస్తున్నాను, చేంజింగ్ లిస్ట్. ఓకే, తర్వాత యాడింగ్ ఎలిమెంట్ టు లిస్ట్. సో యాడ్ చేయాలంటే అపెండ్ అనే మెథడ్ యూజ్ చేయాలి మనం. ఓకే, ఫ్రూట్స్ డాట్ అపెండ్ ఆఫ్ మ్యాంగో అనే ఎలిమెంట్ని నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం ఆ లిస్ట్ని ప్రింట్ చేసుకుందాం. చూడండి, యాపిల్, బ్లూబెర్రీ, చెర్రీ అండ్ మ్యాంగో కూడా యాడ్ అయింది. ఓకేనా. తర్వాత రిమూవింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ లిస్ట్. రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేసి ఏదైతే మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని ప్లేస్ చేసుకోవాలి మెథడ్లో, రాసుకోవాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ ప్రింట్ చేస్తాను మన లిస్ట్ని. చూడండి, పైన లిస్ట్లో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను చెర్రీని ఎలిమినేట్ చేశాను కాబట్టి, రిమూవ్ చేశాను కాబట్టి 3 ఎలిమెంట్సే ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా, క్లియర్ కదా. ఈ విధంగా మనం మాడిఫై చేసుకోవచ్చు అనమాట లిస్ట్ని. సో లిస్ట్ని మనం మాడిఫై ఎందుకు చేయగలుగుతున్నాం అంటే లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా టైప్ కాబట్టి. ఓకేనా. తర్వాత మనం లిస్ట్లో ఏ మెథడ్స్ ఉన్నాయి, చాలా ఫ్రీక్వెంట్గా మనం ఏ మెథడ్స్ని యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో గైస్, పైథాన్ లిస్ట్లో ఉండే కొన్ని బిల్ట్-ఇన్ మెథడ్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. Python provides several built-in methods to modify and operate on lists. Built-in methods అంటే సింపుల్గా ఆల్రెడీ రెడీగా ఉంటాయి, మనం వాటిని యూజ్ చేసుకోవాలి. ఒక్కో మెథడ్ మనకు ఒక్కో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ వచ్చేసి అపెండ్, యాడ్స్ ఏ సింగిల్ ఎలిమెంట్ టు ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఇంతకుముందు మనం మాడిఫైయింగ్ లిస్ట్లో చూసాం కదా, అపెండ్ మెథడ్ ఇదే అనమాట. యాడ్స్ ఏ సింగిల్ ఎలిమెంట్ టు ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఇది ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న లిస్ట్కి చివరిలో మనం ఇచ్చిన ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి ఎక్స్టెండ్, యాడ్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్ టు ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. సో అపెండ్ ఏం చేస్తుంది, సింగిల్ ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. ఎక్స్టెండ్ ఏం చేస్తుంది, మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంది. ఫ్రమ్ అదర్ ఇటరబుల్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక లిస్ట్ ఉంది, దానికి ఎండింగ్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. ఏవైతే మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తామో అది కూడా ఒక లిస్టే అనమాట. సో సింపుల్గా 2 లిస్ట్స్ని ఒకే లిస్ట్ లాగా ఇది యాడ్ చేస్తుంది అనమాట. ఓకే. తర్వాత వచ్చేసి ఇన్సర్ట్స్ అన్ ఎలిమెంట్ ఎట్ ఏ స్పెసిఫైడ్ పొజిషన్. ఇదేం చేస్తుందంటే అపెండ్ మనకి చివర్లో యాడ్ చేస్తుంది. ఇన్సర్ట్ అనేది స్పెసిఫైడ్ పొజిషన్, అంటే స్పెసిఫైడ్గా మనం ఒక ఇండెక్స్ వాల్యూ ఇస్తే ఆ ఇండెక్స్ పొజిషన్లో ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది అనమాట. ఓకే. తర్వాత రిమూవ్స్ ది ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ ఎలిమెంట్. సో ఇదేం చేస్తుంది రిమూవ్ అనేది, సో స్పెసిఫైడ్ ఎలిమెంట్ అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏదైతే మనం లిస్ట్లో నుంచి డెలీట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని డెలీట్ చేస్తుంది అనమాట. అయితే అలాంటి ఎలిమెంట్స్ మనకు 2-3 ఉన్నాయనుకోండి, అందులో లిస్ట్లో ఫస్ట్ ఏది వస్తే ఇండెక్సింగ్ ప్రకారం దాన్ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా. క్లియర్ మెథడ్ రిమూవ్స్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది లిస్ట్ రిజల్టింగ్ అన్ ఎంప్టీ లిస్ట్. సో క్లియర్ ఏం చేస్తుంది, సింపుల్గా లిస్ట్ని క్లియర్ చేస్తుంది, అన్ని ఎలిమెంట్స్ని డెలీట్ చేసేసి మనకి ఎంప్టీ లిస్ట్ని ఇస్తుంది. ఓకే. ఇండెక్స్ రిటర్న్స్ ది ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ ఎలిమెంట్. సో మనం ఒక ఎలిమెంట్ని ఇచ్చాము, ఆ ఎలిమెంట్ యొక్క ఫస్ట్ అకరెన్స్ ఒక ఇండెక్స్ నెంబర్ మనకు కావాలన్నమాట. ఇఫ్ సపోజ్ ఆ ఎలిమెంట్ అనేది 2-3 టైమ్స్ ఉంది, మనకి ఫ్రూట్స్ లిస్ట్లో యాపిల్ అనేది 2-3 టైమ్స్ ఉందనుకోండి, ఆ యాపిల్ ఫస్ట్ అకరెన్స్ యొక్క ఇండెక్స్ నెంబర్ని మనకి ఇండెక్స్ మెథడ్ అనేది ఇస్తుంది. ఓకే. తర్వాత కౌంట్ రిటర్న్స్ ది నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ ఎలిమెంట్. కౌంట్ ఏం చేస్తుంది, లిస్ట్లో ఒక ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉందో మనకు ఆ కౌంట్ని ఇస్తుంది. రివర్స్ మెథడ్ రివర్సెస్ ది ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్ ఇన్ ప్లేస్. రివర్స్ మెథడ్ అనేది ఎలిమెంట్స్ని రివర్స్ చేస్తుంది. కాపీ మెథడ్ రిటర్న్స్ ఏ షాలో కాపీ ఆఫ్ ది లిస్ట్. సో కాపీ మెథడ్ అనేది లిస్ట్ యొక్క ఒక షాలో కాపీని ఇస్తుంది. సో ఇప్పుడు VS కోడ్లో ఈ లిస్ట్ మెథడ్స్ని మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మెథడ్ ఏంటి, అపెండ్ మెథడ్ ఏం చేస్తుంది, ఒక లిస్ట్ ఉంటే దాని చివరిలో ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, యాపిల్, చెర్రీ, బనానా. ఓకేనా, ఇది మన లిస్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, అపెండ్ మెథడ్ యూజ్ చేసి
లిస్ట్లో ఇంకో ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఆ ఎలిమెంట్ ఏంటి? మ్యాంగో అని ఫ్రూట్. ఓకేనా? తర్వాత లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమో వాళ్ళు ఎపెండ్ మెథడ్ మనకి చివరిలో ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది కాబట్టి బనానా తర్వాత మనకి మ్యాంగో యాడ్ అయ్యి లిస్ట్ అనేది మనకి ఇస్తుంది. సో ఇక్కడ మెథడ్ యూజ్ చేసేటప్పుడు నార్మల్ పెరాన్సిస్ లోపల ఎలిమెంట్ వాల్యూ రాసుకోవాలన్నమాట. ఓకే, సో చూడండి, యాపిల్, చెర్రీ, బనానా, మ్యాంగో. సో ఎపెండ్ మెథడ్ అనేది అలాగే లిస్ట్లో చివరిలో వాల్యూని యాడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత ఎక్స్టెండ్ చూద్దాం. పైన మనకి లిస్ట్ ఉంది కదా, దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను అనమాట. సో పైన మనకి లిస్ట్ ఉంది కదా, సో ఇప్పుడు నేను లిస్ట్ 1ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఇంకో లిస్ట్ మనకి. దీంట్లో నేను నెంబర్స్ ఇస్తున్నాను 1, 2, 3, 4. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎక్స్టెండ్ యూజ్ చేసి లిస్ట్కి లిస్ట్ 1ని యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఎక్స్టెండ్ ఆఫ్. సో ఈ లిస్ట్ 1 కాకుండా మనకి క్లారిటీ కోసం నేను చేంజ్ చేస్తున్నాను. చూడండి, ఫ్రూట్స్ అలాగే ఇక్కడ కూడా ఫ్రూట్స్. ఓకే, సో వీటిని మనం నెంబర్స్ అని ఇద్దాం. సో లిస్ట్ 1 ఏంటి మనకు అక్కడ పైన ఉన్నది? ఫ్రూట్స్. ఓకే, ఆ ఫ్రూట్స్కి నేను ఎక్స్టెండ్ యూజ్ చేసి నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఫ్రూట్స్కి నెంబర్స్ కూడా యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మనకి ఫ్రూట్స్ లిస్ట్లో ఏం రావాలి? ఫ్రూట్ నేమ్స్ అలాగే నెంబర్స్ కూడా రావాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం. చూడండి, యాపిల్, చెర్రీ, బనానా, మ్యాంగో 1, 2, 3, 4 అలా ఒక లిస్ట్ని మనం ఇంకో లిస్ట్ యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఫైనల్గా మనకి లిస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. క్లియర్? సో నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ మెథడ్ అనమాట. ఇన్సర్ట్ మెథడ్ ఏం చేస్తుంది? స్పెసిఫైడ్ పొజిషన్లో ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఫ్రూట్స్ లిస్ట్కి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇన్సర్ట్ ఆఫ్. సో సెకండ్ పొజిషన్లో కాదు, ఫస్ట్ పొజిషన్లోనే కావాలి. ఫస్ట్ పొజిషన్ అంటే మనకు 0 కదా ఇండెక్సింగ్. ఫస్ట్ పొజిషన్లో మనకి ఏం కావాలి? బ్లూబెర్రీని యాడ్ చేసుకుంది. యాపిల్, చెర్రీ, బనానా, మ్యాంగో 1, 2, 3, 4 కదా. సో ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే ఏమవ్వాలి? ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఏదైతే యాపిల్ ఉందో దాని ప్లేస్లో బ్లూబెర్రీ రావాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ బ్లూబెర్రీ అని ఫస్ట్ పొజిషన్లో వచ్చింది. ఆ తర్వాత నుంచి యాపిల్, చెర్రీ, బనానా, మ్యాంగో ఇవన్నీ వచ్చినాయి. ఓకేనా? అర్థమైందా? ఇన్సర్ట్ అనేది మనకు కావాల్సిన పొజిషన్లో ఎలిమెంట్ని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ఏం చేస్తుంది? ఏదైతే ఎలిమెంట్ని మనం అక్కడ రిమూవ్లో ప్లేస్ చేసామో రిమూవ్ మెథడ్లో ఆ ఎలిమెంట్ యొక్క ఫస్ట్ అకరెన్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫ్రూట్స్ డాట్ రిమూవ్. సో రిమూవ్లో నేను ఏం చేస్తున్నాను? మ్యాంగో ఇస్తున్నాను. ఓకే, మ్యాంగో ఇస్తే డైరెక్ట్గా మ్యాంగో రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేసిందా లేదా అని చెప్పి మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. చూడండి, బ్లూబెర్రీ, యాపిల్, చెర్రీ, బనానా, ఇక్కడ మ్యాంగో రావాలి, మ్యాంగో లేదు, రిమూవ్ చేసేసింది. అదే మనకి లిస్ట్లో మల్టిపుల్ అకరెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ మల్టిపుల్ అకరెన్సెస్లో ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 1 ఇస్తున్నాను, మళ్ళీ 7 ఇచ్చాను, మళ్ళీ 8 ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు 1 ఇస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకసారి ఫ్రూట్స్ని మళ్ళీ ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, బ్లూబెర్రీ, యాపిల్, చెర్రీ, బనానా 1, 2, 3, 4 1 7 8 1. ఓకేనా? ఇలా ఉంది. సో ఇక్కడ 1 అనేది 3 టైమ్స్ వచ్చింది. సో ఇప్పుడు నేను రిమూవ్ మెథడ్ యూజ్ చేసి 1ని డిలీట్ చేస్తాను అనమాట. ఏ 1ని నేను రిమూవ్ చేయగలను? ఏదైతే ఫస్ట్ అకరెన్స్ ఉందో, ఏదైతే ముందుగా వస్తుందో దాన్ని మాత్రమే రిమూవ్ చేయగలను. సో ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ 1. తర్వాత మళ్ళీ ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, బ్లూబెర్రీ, యాపిల్, చెర్రీ, బనానా తర్వాత 1 రావాలి. మనం ఇక్కడ 1ని రిమూవ్ చేయమని చెప్పి రిమూవ్ మెథడ్ యూజ్ చేసాం, కానీ ఇక్కడ మనకి 1 అనేది 3 టైమ్స్ ఉంది. అయితే వాటిలో ముందుగా మనకి ఏదైతే వస్తుందో దాన్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఓకేనా? దాన్నే ఫస్ట్ అకరెన్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి క్లియర్ మెథడ్ అనమాట. క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే సింపుల్గా మన లిస్ట్ని ఎంప్టీ చేస్తుంది. ఓకేనా? మన లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని డిలీట్ చేసేస్తుంది. చూడండి, ఇప్పుడు ఫ్రూట్స్ డాట్ క్లియర్ అని నేను ఇచ్చాను. సో తర్వాత ఫ్రూట్స్ నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఫ్రూట్స్ అనే లిస్ట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ నేను క్లియర్ చేసిన తర్వాత ఫ్రూట్స్ అనేది ఎంప్టీ లిస్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి ఎంప్టీ లిస్ట్ అనేది డిస్ప్లే చేసింది. ఓకేనా? సో నెక్స్ట్ మెథడ్స్ యూజ్ చేయడానికి నేను దీన్ని అయితే కామెంట్ చేస్తున్నాను, ఏదైతే మనం క్లియర్ చేసామో దాన్ని. ఓకేనా? సో దట్ మనం ఆ లిస్ట్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్. కాబట్టి ఇండెక్స్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఎలిమెంట్ యొక్క ఫస్ట్ అకరెన్స్ ఇండెక్స్ నెంబర్ని ఇస్తుంది. సో ఇక్కడ 1 ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బనానా ఇండెక్స్ నెంబర్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. మనం నార్మల్గా కౌంట్ చేస్తే యాపిల్ 0, చెర్రీ 1, బనానా 2. సో ఇప్పుడు బనానా ఇండెక్స్ నెంబర్ కరెక్ట్గా వస్తుందో లేదో మనం చూద్దాం. ఫ్రూట్ స్టార్ట్ ఇండెక్స్ ఆఫ్
బనానా. ఓకేనా, ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. దాని వాల్యూని ఇండెక్స్ నెంబర్ అని సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇండెక్స్ నెంబర్ 2 కరెక్ట్గానే వచ్చింది కదా. అయితే ఇక్కడ మనకి బనానా ఒకేసారి ఉంది కాబట్టి దాని ఇండెక్స్ నెంబర్ ఇచ్చింది. కానీ ఇక్కడ 1 మనకి ఎన్నిసార్లు ఉంది, 3 టైమ్స్ ఉంది. 3 టైమ్స్ ఉంది కాబట్టి ఏదైతే ఫస్ట్ అకరెన్స్ ఉందో దాని ఇండెక్స్ నెంబర్ని మనకి ఇస్తుంది. దాని ఇండెక్స్ నెంబర్ ఎంత, యాక్చువల్గా 3. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ బనానా పేస్ట్లో 1 ఇస్తున్నాను. ఓకే, సో ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. చూడండి, దాని ఇండెక్స్ నెంబర్ 3 కాబట్టి 3 ఇచ్చింది. సో ఇండెక్స్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ నెంబర్ని ఇస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇచ్చిన ఎలిమెంట్ మల్టిపుల్ టైమ్స్ లిస్ట్లో ఉందనుకోండి, ఫస్ట్ అకరెన్స్ ఏదైతే ఉందో దాని ఇండెక్స్ నెంబర్ని ఇస్తుంది. క్లియర్ కదా. తర్వాత వచ్చేసి కౌంట్ అనేది ఏం చేస్తుందంటే మనం ఒక ఎలిమెంట్ ఇస్తే ఆ ఎలిమెంట్ యొక్క నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ని కౌంట్ చేసి ఇస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి పైన ఫ్రూట్స్ అనే ఈ లిస్ట్లో 1 అనేది 3 టైమ్స్ ఉంది. సో కౌంట్ అనే మెథడ్ మనకి 3 కౌంట్ని ఇవ్వాలి. టూల్ స్టార్ట్ కౌంట్ ఆఫ్ 1. ఓకే, డైరెక్ట్గా దీన్ని ప్రింట్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ 3 అనేది ఏంటి, 1 2 3 టైమ్స్ 1 ఉంది కాబట్టి మనం ఇక్కడ కౌంట్ మెథడ్కి 1 పాస్ చేసాం కాబట్టి నెంబర్ ఆఫ్ అకరెన్స్ ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ని మనకి కౌంట్ అనే మెథడ్ ఇచ్చిందనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి రివర్స్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన లిస్ట్ని కంప్లీట్గా రివర్స్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అయితే మనం దీన్ని డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లో రాసుకోకూడదు, ఎందుకంటే మనం ఇచ్చిన లిస్ట్ని రివర్స్ చేస్తున్నాం అనమాట. సో విత్ రివర్స్ మెథడ్ అనేది మనం లిస్ట్ రాయలేము, ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని ఎలిమెంట్స్ని ఫెచ్ చేయట్లేదు, టోటల్ లిస్ట్ని మళ్ళీ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ రివర్స్ మెథడ్ అనేది ఫ్రూట్స్ అనే లిస్ట్ని రివర్స్ చేసింది. ఆ ఫ్రూట్స్ అనే లిస్ట్ రివర్స్ అయ్యి కూడా ఫ్రూట్స్లోనే ఉంటుంది అనమాట. ఫ్రూట్స్ అనే వేరియబుల్కే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి మన లిస్ట్ అనేది రివర్స్ అయిపోయింది. 1 8 7 1 4 3 2 1 బనానా చెర్రీ యాపిల్. ఓకేనా, క్లియర్ కదా. సో ఇప్పుడు కాపీ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన లిస్ట్ని ఇంకో కాపీ తీసుకొని ఇంకో వేరియబుల్కి మనం అసైన్ చేసుకొని మళ్ళీ మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే, సో ఇప్పుడు మనకి ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మనం ఆ లిస్ట్కి కొన్ని చేంజెస్ చేయాలి. అయితే ఏదైతే ఇనిషియల్గా లిస్ట్ ఉందో దాంట్లో అవి రిఫ్లెక్ట్ అవ్వకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకో లిస్ట్ తీసుకొని దాంట్లో చేంజెస్ చేసుకొని మనకు అవసరానికి అనుగుణంగా యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రూట్స్ అనే లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత ఫ్రూట్స్ డాట్ కాపీ అని చెప్పి కాపీని క్రియేట్ చేసి దాన్ని fruits2 అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. ఓకేనా, ఆ తర్వాత ఈ fruits2 అనే లిస్ట్ని కూడా నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. చూడండి మనకి లిస్ట్ అనేది ఇక్కడ 2 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఫస్ట్ ప్రింట్ అయిన లిస్ట్ ఏమో యాక్చువల్గా మనం క్రియేట్ చేసిన లిస్ట్ అనమాట, అది ఫ్రూట్స్. సెకండ్ ప్రింట్ అయిన లిస్ట్ ఏమో fruits2 ఏదైతే మనం కాపీ తీసుకున్నామో ఆ లిస్ట్ అనమాట. ఈ విధంగా మనకి లిస్ట్లో ఇలాంటి ఫ్రీక్వెంట్ మెథడ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఇంకొన్ని మెథడ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ నేను మన మెటీరియల్లో యాడ్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పైథాన్లో జాయిన్ లిస్ట్స్ అనమాట. ఈ జాయిన్ లిస్ట్ అంటే ఏం లేదు, ఒక లిస్ట్ని ఇంకో లిస్ట్లో యాడ్ చేయడం అనమాట. సింపుల్గా దాన్ని జాయిన్ అనొచ్చు, కంకేటనేట్ అనొచ్చు, ఆర్ ఎల్స్ యాడ్ చేయడం అనొచ్చు. దాంట్లో మనం 2 or more ఎన్ని లిస్ట్స్ అయినా యాడ్ చేయొచ్చు అనమాట. దీంట్లో మనం 3 మెథడ్స్ని ఫాలో అవ్వచ్చు. 3 మెథడ్స్లో మొదటిది వచ్చేసి సింపుల్గా ఒక లిస్ట్ని ఇంకో లిస్ట్తో యాడ్ చేయడం, ప్లస్ సింబల్ ఉంది కదా దాంతో యాడ్ చేయడం. యాడ్ చేసి ఇంకో లిస్ట్కి మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట వచ్చే వాల్యూని. వచ్చే వాల్యూ కూడా లిస్టే. సో తర్వాత ప్రింట్ చేస్తే మనకి ఆ 2 లిస్ట్ యాడ్ అయ్యి ఇంకో 3వ లిస్ట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇంకోటి వచ్చేసి అపెండ్ మెథడ్. యాక్చువల్గా అపెండ్ మెథడ్ ఏం చేస్తుంది, ఒక సింగిల్ వాల్యూని లిస్ట్ చివరిలో యాడ్ చేస్తుంది. అయితే ఆ అపెండ్ మెథడ్ యూజ్ చేసి ఫర్ లూప్తో ఒక్కో ఎలిమెంట్ని లూప్ ద్వారా యాడ్ చేసుకుంటూ ఫైనల్గా 2 లిస్ట్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇంకోటి వచ్చేసి ఎక్స్టెండ్ మెథడ్ మనం ఆల్రెడీ ఇందాక లిస్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను కదా, సేమ్ అంతే అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం వీటిని VS కోడ్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను list1 list2 అని చెప్పి క్రియేట్ చేసుకుంటాను అనమాట. 1, 2 ఇది list1, list2 వచ్చేసి A, D. సో ఈ లిస్ట్స్ని యాడ్ చేయడానికి ఫస్ట్ మెథడ్ ఏంటి, ఫస్ట్ మెథడ్ వచ్చేసి list1 ప్లస్ list2ని జస్ట్ యాడ్ చేయడం అనమాట, ప్లస్ సింబల్ యూజ్ చేసి. ఓకే, యాడ్ చేసి list3 అనే ఇంకో లిస్ట్కి యాడ్ చేస్తాం, list3 అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు list3ని నేను ప్రింట్ చేస్తున్నాను. దాంట్లో చూడండి ఈ 2 లిస్టులు కలిపి వచ్చే వాల్యూ ఉంటుంది. ఇదిగోండి 1 to AB. 1 2 అంటే list1, AB అంటే list2 అనమాట. ఈ 2 యాడ్ అయ్యి list3 మనకు వచ్చింది. ఓకేనా, మెథడ్ 1 అనేది క్లియర్ కదా. మెథడ్ 2లో మనం ఏం చేస్తాం, ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ I in list2. ఇప్పుడు ఏం చేద్దాం, మనం list1 డాట్ అపెండ్ ఆఫ్ I, తర్వాత డైరెక్ట్గా నేను list1ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది,
ఐ అనేది లిస్ట్ 2లో ఇటరేట్ చేస్తుంది. లిస్ట్ 2లో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు లూప్ అనేది మనకి లూప్లో ఉన్న ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లిస్ట్ 2లో మనకి ఫస్ట్ ఉన్న వాల్యూ ఉంది ఏ. సో అప్పుడు ఐలో ఏ వస్తుంది అనమాట. ఏ అంటే లిస్ట్ 1 డాట్ అపెండ్ ఆఫ్ ఏ అంటే ఏ యాడ్ అవుతుంది లిస్ట్ 1కి. తర్వాత లిస్టులో ఏ వాల్యూ ఉంది బి ఉంది. తర్వాత బి అనేది కూడా అపెండ్ అయ్యి లిస్ట్ 1కి యాడ్ అయిపోతుంది. ఓకేనా, క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. చూడండి, ఈ అవుట్పుట్ వచ్చేసి పైన ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇదనమాట ప్రింట్ లిస్ట్ 3. ఓకేనా, ఈ అవుట్పుట్ వచ్చేసి ప్రింట్ లిస్ట్ 1. ఓకే, సో థర్డ్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్గా ఎక్స్టెండ్ మెథడ్ని యూజ్ చేసి లిస్ట్ని జాయిన్ చేయడం అనమాట. లిస్ట్ 1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ లిస్ట్ 2. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం ప్రింట్ చేద్దాం లిస్ట్ 1. అయితే ఇక్కడ మనం దీన్ని కామెంట్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ యాడ్ ఉంది కాబట్టి లిస్ట్ 1. ఓకేనా, దీన్ని కూడా కామెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఓన్లీ దీన్ని మాత్రమే రన్ చేద్దాం. చూడండి 1 to AB, క్లియర్ కదా. సో ఈ విధంగా మనం లిస్ట్ని జాయిన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఇటరేషన్ చూద్దాం. లిస్ట్ ఇటరేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం లూప్స్ని యూజ్ చేసుకొని లిస్ట్ని యాక్సెస్ చేయడం అనమాట. లూప్స్లో ఏమేమి ఉంటాయి, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. సో ఇక్కడ ఇటరేషన్ అని ఎందుకు వచ్చిందంటే ఇటరేటింగ్ అలౌస్ యూ టు ట్రావర్స్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ లిస్ట్ టిపికల్లీ యూజింగ్ లూప్స్ అనమాట. సో లూప్స్ని యూజ్ చేయడం వల్ల ఒక్కో ఎలిమెంట్ని మనం ట్రావర్స్ ఫెచ్ చేసుకొని ఆ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రూట్స్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, చెర్రీ అని చెప్పి ఒక లిస్ట్ అయితే మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, సో ఫర్ లూప్లో ఏం చేస్తాం, ఇక్కడ ఫర్ ఫ్రూట్స్ ఇన్ ఫ్రూట్స్. సో ఇక్కడ ఫర్ ఫ్రూట్ అనేది ఒక సింగిల్ వేరియబుల్. ఏదైతే మనం ఫర్ లూప్లో ఒక వేరియబుల్ అయితే రాసుకుంటాం కదా, సో ఇక్కడ ఫ్రూట్ అనే కాదు, ఐ కానీ ఎక్స్ కానీ ఏ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ ప్రింట్ ఫ్రూట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక్కో ఎలిమెంట్ మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా, అలాగే వైల్ లూప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వైల్ లూప్ మనం యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, కండిషన్ యూజ్ చేయాలి. కండిషన్ ఇండెక్స్ వచ్చేసి 0. సో మనకి లిస్ట్ అనేది ఇండెక్స్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది కదా, అందుకని ఇక్కడ ఇండెక్స్ అని చెప్పి డిక్లేర్ చేసుకున్నాం. ఇండెక్స్ని 0గా తీసుకున్నాం. ఓకేనా, వైల్ ఇండెక్స్ లెస్ దాన్ లెంగ్త్ ఆఫ్ ఫ్రూట్స్ ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ ఇండెక్స్ ఇండెక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇండెక్స్ అనేది ముందుగా 0 అవుతుంది. ఓకేనా, లెంగ్త్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అదనమాట. ఓకేనా, సో ఇండెక్స్ అనేది 0 లెస్ దాన్ 3. ఓకే, కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు మనకి వైల్ లూప్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ ఇండెక్స్. ఇండెక్స్ అనేది ఇక్కడ 0 కదా, ఫ్రూట్స్ ఆఫ్ ఇండెక్స్ మనకి ఇండెక్సింగ్తో ఫెచ్ చేస్తే ఫ్రూట్స్ ఆఫ్ 0 అంటే 0 నెంబర్లో ఏముంది, ఇక్కడ యాపిల్ ఉంది. ఓకేనా, సో యాపిల్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇండెక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే ఇండెక్స్ నెంబర్కి 1 యాడ్ అవుతుంది. సో ఇక్కడ 1 ఉంటుంది. 1 లెస్ దాన్ లెంగ్త్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే సెకండ్ ఇండెక్స్ ఏది ఉందో అది ప్రింట్ అవుతుంది. అలా మనం వైల్ లూప్ని కూడా యూజ్ చేసుకొని లిస్ట్ని అయితే ఇటరేట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం VS కోడ్లో దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. సో నేను ఇక్కడ ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను, యాపిల్, బనానా. ఓకే, లిస్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను దాని మీద. ఫర్ ఫ్రూట్ ఇన్ లిస్ట్ ప్రింట్ ఫ్రూట్. ఓకేనా, సో ఇప్పుడు మన లిస్ట్ అనేది హారిజాంటల్ ఉంది కదా, ఇప్పుడు ఒక్కో ఎలిమెంట్ మనకి వర్టికల్గా ప్రింట్ అవుతుంది. చూడండి యాపిల్, బనానా, చెర్రీ. సింపుల్గా ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఇలా మనం ఇటరేట్ చేయొచ్చు. ఫర్ లూప్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఒకసారి ఆ చాప్టర్ కూడా మీరు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, తర్వాత ఇండెక్స్ నెంబర్ని తీసుకుంటున్నాను 0. ఓకే, డిక్లేర్ చేస్తున్నాను ఇండెక్స్ నెంబర్. వైల్ ఇండెక్స్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ఫ్రూట్స్. క్లియర్ కదా. సో ఇక్కడ మనం కండిషన్ రాసుకున్నాం. సో ఇక్కడ లిస్ట్ నేమ్ ఫ్రూట్స్ కాదు, లిస్ట్ నేమ్ నేను లిస్ట్గానే ఇచ్చాను. ఓకే, తర్వాత ప్రింట్లో ఏం చేస్తున్నాను, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇండెక్స్. సో మనం లిస్ట్ని ఇండెక్స్ ద్వారా ఫెచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ ఇచ్చాను. ఓకేనా, క్లియర్ కదా. తర్వాత ఇండెక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 1. ఇదేం చేస్తుంది, ఇండెక్స్ నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకేనా, ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో చూడండి, యాపిల్, బనానా, చెర్రీ. ఫర్ లూప్ యూజ్ చేసినా సేమ్ వచ్చింది అవుట్పుట్, వైల్ లూప్ యూజ్ చేసినా కూడా సేమ్ వచ్చింది. సో ఇలా లిస్ట్ ఇటరేషన్ని మనం ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ యూజ్ చేసుకొని పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో టోటల్గా లిస్ట్ గురించి అయితే ఇది. సో మనం ఈ చాప్టర్లో ఏమేమి డిస్కస్ చేసాం, లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, లిస్ట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, లిస్ట్ని ఎలా మోడిఫై చేయాలి, లిస్ట్లో జాయిన్స్ అంటే ఏంటి, అలాగే లిస్ట్ ఇటరేషన్ అంటే ఏంటి. ఓకేనా, సో మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి టపుల్స్ అనమాట. సో ఇప్పుడు మీకు పైథాన్లో లిస్ట్ గురించి పూర్తిగా అర్థమైంది కదా. మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి టపుల్స్. ఈ టపుల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం స్టే ట్యూన్డ్ టు ఇండియన్ టెక్ ట్రావెలర్.